హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో మరి ఎస్ఆర్హెచ్ కు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసక్కడ గుజరాత్ తో అయితే ఆడబోతుంది. ఇక ఎస్ఆర్హెచ్ కి ఇవన్నీ మ్యాచెస్ కూడా నాకౌట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్స్ కి. సో కాబట్టి ఇంకా 5 మ్యాచ్లు అయితే మిగిలినాయి. 5కి గెలిస్తే 100% ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఎంత మంచి రాన్స్లో చీపాక్ లో మనలో అయితే గెలిచారు. ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. మరి హిస్టరీలో ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా అయితే మనలో అయితే రాణించారు. ఇషాన్ కిషన్ దగ్గర నుంచి మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అందరు అన్నారు మరి ఇషాన్ కిషన్ ని డ్రాప్ చేయాలని. బట్ అతను తన బ్యాట్ తోనే సమాధానం అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా మంది డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. ఎనీవే ఈ మ్యాచ్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ సంవత్సరం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే హర్షల్ పటేల్ దగ్గర నుంచి మంచి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ మనం చూసినాం. ప్యాట్ కమిన్స్ మంచిగా రానిచ్చిండు. కమిందు మెండిస్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది. ఇక నితీష్ కుమార్ రెడ్డి దగ్గర కూడా లాస్ట్ లో మంచి నాకైతే వచ్చింది. సో ఓవర్లో చూసుకుంటే అందరి దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. మెయిన్ గా చూసుకుంటే ఫీల్డింగ్ లో కూడా మనోళ్ళు అయితే చాలా బెటర్ గా రాణించారు. సో దట్స్ వై మనోళ్ళు ఈజీగా మ్యాచ్ అయితే గెలిచిలని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అహ్మదాబాద్ లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి. కొన్ని రెడ్ సెల్ పిచ్చెస్ ఉంటాయి, కొన్ని బ్లాక్ సెల్ పిచ్చెస్ అయితే ఉంటాయి. రెడ్ సెల్ వికెట్ అయితే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూస్తాం. బట్ బ్లాక్ సెల్ వికెట్ అయితే ఖచ్చితంగా వికెట్ అయితే స్లో అయితే ఉంటుంది. సో మన ఎస్ఆర్హెచ్ కూడా స్లో వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి 100% కనబడుతుంది. మరి ఈ స్లో వికెట్ లో మరి మన ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఎస్ఆర్హెచ్ ప్లాన్ ఏ విధంగా ఉండాలంటే టాప్ 3లో ఉన్న బ్యాట్స్మెన్ ఒక్క బ్యాట్స్మెన్ చివరికైతే ఉండాలి. యాంకర్ రోల్ అయితే ప్లే చేయాలి. ఆ రోల్ ట్రావిస్ హెడ్ తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. గుడ్ బాల్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి బ్యాట్ బాల్స్ ని బయటకు పంపిస్తే బెటర్ అయితే ఉంటుంది ట్రావిస్ హెడ్. ఇక తన చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ అందరు కూడా అగ్రెసివ్ గా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో మనోళ్ళ మార్పు ఏంటంటే మరి ఒక బ్యాట్స్మెన్ యాంకర్ రోల్ అయితే ప్లే చేయాలి. టాప్ లో ఉన్న బ్యాట్స్మెన్ తన చుట్టూ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ వీళ్ళందరూ కూడా తన చుట్టూ అయితే ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇది ఒక్క మార్పు చేసుకుంటే మాత్రం 100% ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత కూడా మనకి నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్, తర్వాత అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, సో కమిందు మెండిస్ ఇక్కడ బ్యాటింగ్ ఉంది కాబట్టి ఒక్క బ్యాట్స్మెన్ టాప్ 3లో ఉన్న ఒక బ్యాట్స్మెన్ చివరకు ఉంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఆ రోల్ ట్రావిస్ హెడ్ తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. సో అతను కూడా ఎక్స్పర్ట్ తెస్తున్నాం. అతని దగ్గర కూడా మంచి స్పెల్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఇక కమిన్స్ కూడా మరి ఇక్కడ మంచి ఒక లీటర్ రెడ్ సెల్ వికెట్ ఇస్తే అతను కూడా మంచి బౌన్స్ అయితే ఉంటుంది కాబట్టి అతని దగ్గర కూడా మంచి స్పెల్ అయితే ఎక్స్పర్ట్ అయితే తెస్తున్నాం. అండ్ ఇతని దగ్గర కూడా స్లో రన్స్ అయితే ఉన్నాయి. సో ఓవర్లో చూసుకుంటే మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ముగ్గురు కూడా కీ బౌలర్స్ చెప్పుకోవచ్చు. ఇంకొక స్పిన్నర్ కావాలి మనకి. మరి జయదేవ్ ఉన్నత్కట్ని ఆడుతారా, అతని ప్లేస్లో రాహుల్ చౌహార్ని తీసుకొస్తారా? ఒకరిగితే వికెట్స్లో ఉంటే జయదేవ్ ఉన్నత్కట్ కంటిన్యూ అవుతాడు. అండ్ జీసన్ అన్సర్ ప్లేస్లో రాహుల్ చౌహార్ని తీసుకెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే జీసన్ అన్సర్కి ప్రతి మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇచ్చిళ్ళు. ఒక్క మ్యాచ్లో కూడా మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే మనకైతే ఉండలేదు. సో కాబట్టి ఖచ్చితంగా జీసన్ అన్సర్ ప్లేస్లో రాహుల్ చౌహార్కి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్లీ ఒకసారి ప్లేయింగ్ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బర్లకు దిద్దారు. ఇక నెంబర్ 3లో అక్కడ చూసుకుంటే ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో కమిందు మెండిస్, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో రాహుల్ చౌహార్ ఇన్ ప్లేస్ ఆఫ్ జీసన్ అన్సారీ, నెంబర్ 11లో మొహమ్మద్ షమి, ఇంపాక్ట్ పేరుగా జయదేవ్ ఉన్నత్కట్. ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. మెయిన్గా మనలో చూసుకుంటే ఈ మ్యాచ్లో ఏమైనా మార్పు చేయాలనుకుంటే ఖచ్చితంగా జీసన్ అన్సర్ ప్లేస్లో రాహుల్ చౌహార్కి అయితే ఛాన్స్ ఇవ్వాలి. అండ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ట్రావిస్ హెడ్ లాస్ట్ రాక్ ఉండాలి, యాంకర్ రోల్ అయితే ప్లే చేయాలి, తన చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ అయితే అగ్రెసివ్గా ఆడాలి. అదొక గేమ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఆ మార్పు అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే అవసరం అని చెప్పుకోవచ్చు. ఒక లీట లో స్కోరింగ్ వికెట్ ఉంటే మాత్రం. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మన ఎస్ఆర్హెచ్ యొక్క గేమ్ ప్లాన్ అనేది. అండ్ ఈ మార్పు చేసుకుంటే 100% ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఎస్ఆర్హెచ్ అప్రోచ్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.